అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఈ వీడియోలో వి విల్ డిస్కస్ అబౌట్ ది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ గైడ్ ఫర్ ఆల్ ది బ్రాంచెస్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ బ్రాంచ్, మీ డిగ్రీ అండ్ మీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మీరు సేమ్ గైడ్ని యూజ్ చేయొచ్చు. అండ్ అగైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అంటే బేసిక్గా ఆన్ క్యాంపస్ అంటే కంపెనీసే మీ కాలేజ్కి వస్తాయి, దాని ద్వారా మీరు హైర్ అవుతారు. ఆఫ్ క్యాంపస్ అంటే కంపెనీస్ మీ కాలేజ్కి డైరెక్ట్గా రావు, మీరు కంపెనీస్కి వెళ్ళి బేసిక్గా వయా అప్లయింగ్ పోర్టల్స్ ఆర్ వయా రెఫరల్స్ మీరు డైరెక్ట్గా కంపెనీకి కైండ్ ఆఫ్ అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి జాబ్ని పొందుతారు. ఓకే, సో అగైన్ ఫర్ బోత్ ద స్ట్రాటజీస్ దిస్ గైడ్ విల్ వర్క్. సో అజెండా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది రిక్వైర్డ్ స్కిల్స్, అగైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్. ఏ బ్రాంచ్ వారైనా సరే ప్లేస్మెంట్స్ కోసం ఖచ్చితంగా ఉండవలసిన మెయిన్ స్కిల్స్. సెకండ్లీ we will discuss about అన్అకాడమీస్ కోర్స్. సో బేసిక్గా అన్అకాడమీ వాళ్ళు రీసెంట్గా ప్లేస్మెంట్స్ కోసం ఒక కోర్స్ని లాంచ్ చేశారు. వీ విల్ సీ దాట్. థర్డ్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ ది సిలబస్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ స్కిల్. సిలబస్ అంటే అగైన్ ఇక్కడ పాయింట్ బై పాయింట్ కాదు, బట్ ఓవరాల్గా ఆ స్కిల్లో మీకు ఏమేమి వస్తే మీరు ఆ స్కిల్లో కైండ్ ఆఫ్ మాస్టర్ చేసినట్టు. సో కైండ్ ఆఫ్ ఒక చెక్ లిస్ట్ అనమాట. ఓకే, అండ్ ఫైనలీ ఫ్రీగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోర్స్ ఫ్రీగా మీరు ఈ స్కిల్స్ని నేర్చుకోవాలంటే ఫ్రీగా మీకు కొన్ని రెఫరింగ్ మెటీరియల్స్, రెఫరింగ్ వెబ్సైట్స్. ఓకేనా? సో దిస్ విల్ బి ఎజెండా. ఖచ్చితంగా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. ద ఫస్ట్ పాయింట్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అని చూసుకుంటే దేర్ ఆర్ 3 మెయిన్ రిక్వైర్డ్ స్కిల్స్. ఫస్ట్ది మీ బ్రాంచ్కి కోసం కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, సెకండ్ది యాప్టిట్యూడ్ స్కిల్స్, థర్డ్ది ఇంటర్వ్యూ స్కిల్స్. టెక్నికల్ నాలెడ్జ్లో బేసిక్గా మీరు మీ డిగ్రీలో వాట్ ఎవర్ ఇస్ డిగ్రీ, ఆ డిగ్రీలో 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఏమైతే నేర్చుకుంటారో, ఏ కంటెంట్ మీద అయితే చదువుతారో, బేసిక్గా మీ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్. అగైన్ సిఎస్సి అయితే ఆ కోర్ సిఎస్ ఫండమెంటల్స్, ఈసీఈ అయితే ఈసీఈ ఫండమెంటల్స్. సో ఏవైతే మెయిన్ ఉంటాయో అగైన్ మన బ్రాంచ్కి మెయిన్ ఏంటి, మన బ్రాంచ్కి కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. బేసిక్గా గేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ గేట్ ఎగ్జామ్కి మీ బ్రాంచ్ పేపర్కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే మీ యొక్క కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో వీ విల్ డిస్కస్ అబౌట్ హౌ టు కైండ్ ఆఫ్ ట్యాకిల్ దిస్. సెకండ్ది అగైన్ అందరికి తెలిసిందే యాప్టిట్యూడ్ స్కిల్స్. ఓకే, థర్డ్ది వీ హ్యావ్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూ స్కిల్స్లో అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్, వీ విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దెమ్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ లెట్ మీ టెల్ యూ అబౌట్ అన్అకాడమీస్ కోర్స్. సో బేసిక్గా అన్అకాడమీ వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు మీకు టెక్నికల్, యాప్టిట్యూడ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించిన కంటెంట్ మీద ట్రైన్ చేస్తారు. దీంట్లో అగైన్ 3 రకాల బ్యాచెస్ ఉంటాయి. ఒకటేమో అల్టిమేట్ ఇంటర్వ్యూ ప్రెప్ విచ్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది అగైన్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబులే అండ్ దీంట్లో మీకు 500+ అవర్స్ ఆఫ్ కంటెంట్ అండ్ 30కి పైగా టెస్టులు ఉంటాయి. దాంతోపాటు దిల్ బి లైవ్ ఇంటర్వ్యూ ప్రెప్ సెషన్స్. లింక్డ్ఇన్ ప్రీమియం కూడా ఇస్తారు. లింక్డ్ఇన్ ప్రీమియం ఫర్ 6 months. I'll come back to this. Coming to the second batch, it is ఇంటర్వ్యూ గ్యారంటీ ఐకానిక్. దీంట్లో భాగంగా ఈ 3 ఎలాగో ఉంటాయి. దాంతోపాటు మీకు గ్యారంటీడ్గా కోర్ కంపెనీస్లో 3 ఇంటర్వ్యూస్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఓకే, అండ్ ఫైనలీ దెర్ ఈస్ 100% ప్లేస్మెంట్ ప్రొటెక్షన్. దీంట్లో భాగంగా అలాంగ్ విత్ ఆల్ దీస్ యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ ఆఫ్ స్పెషలైజేషన్ అండ్ సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్, 20+ రెలవెంట్ ప్రాజెక్ట్స్ అండ్ 100% జాబ్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే బేసిక్గా దీంట్లో మీకు 6 months లోపు జాబ్ రాకపోతే మీరు కట్టిన ఫీ మొత్తం కూడా దే విల్ గివ్ యూ బ్యాక్. ఓకేనా? సో దీంట్లో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే విడిగా వీటి ఫీజెస్ ఎక్కువనే. దీనిదేమో 4,000, దీనిదేమో 20,000 అండ్ దీనిదేమో 1,30,000. బట్ ప్రస్తుతానికి అప్ టు December 4th దీస్ ఆర్ ది ప్రైసెస్. ఎస్పెషలీ ద ఫస్ట్ వన్ అల్టిమేట్ ఇంటర్వ్యూ ప్రెప్ ప్లస్. దీంట్లో ఏంటంటే ద ఫీజ్ విల్ బీ ఓన్లీ 999. లింక్డ్ఇన్ ప్రీమియం యొక్క కాస్టే ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అబౌట్ 9,000 for 6 months బికాస్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ ఇట్ విల్ బీ 1,500. సో అప్రాక్సిమేట్లీ 9,000 వర్త్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. అండ్ దాంతోపాటు యూ హ్యావ్ ఆల్ దిస్ కంటెంట్ కదా. ఐ ఫీల్ దాట్ ఎస్పెషలీ ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ది మనీ. ఓకే, అండ్ దాంతోపాటు ఐ వాస్ టాకింగ్ అబౌట్ 3 ఇంటర్వ్యూ గ్యారంటీ కదా. సో ఆ జాబ్స్ కూడా ఇట్ విల్ బీ ఇన్ కోర్ కంపెనీస్ యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. దీస్ ఆర్ ఆల్ ది కోర్ కంపెనీస్. మూవింగ్ అహెడ్ ప్రతి స్కిల్కి సిలబస్ తీసుకుందాం. సో కమింగ్ టు ద సిలబస్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, దీంట్లో దేర్ ఆర్ 2 points అండి. ఫస్ట్ దేమో ఆబ్వియస్లీ నాలెడ్జ్
నాలెడ్జ్ అంటే మీ బ్రాంచ్ యొక్క కోర్ సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్. సెకండ్ది దానికి ఇంప్లిమెంటేషన్ టూల్. ప్రతి బ్రాంచ్లోనూ దేర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ టూల్. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్లో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే యూ నీడ్ అ టూల్ విచ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమింగ్ టు మెకానికల్ సివిల్, వీ హ్యావ్ టూల్స్ లైక్ ఆటోక్యాడ్, బ్లెండర్. కమింగ్ టు ఈసీఈ త్రిబుల్ వీ హ్యావ్ టూల్స్ లైక్ ఆర్డినో, రాస్బెరీ పై. ఇవన్నీ టూల్స్ అనమాట. సో బేసిక్గా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఎంసీక్యూస్ మాత్రమే అటెంప్ట్ చేయగలరు. బట్ మీ దగ్గర ఇంప్లిమెంటేషన్ టూల్స్ కూడా ఉంటే యూ క్యాన్ డూ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. సో ప్రాజెక్ట్స్ చేయాలంటే కేవలం నాలెడ్జ్ సరిపోదు, అలాంగ్ విత్ దాట్ మీకు ఇంప్లిమెంటేషన్ టూల్స్ మీద గ్రిప్ కావాలి. సో ఐ వుడ్ సే దాట్ టెక్నికల్ నాలెడ్జ్లో కేవలం మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, అలాంగ్ విత్ దాట్ ఇంప్లిమెంటేషన్ టూల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ వన్ విచ్ ఇస్ యాప్టిట్యూడ్ స్కిల్స్. సో మీకు తెలిసిందే కదా, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేబీ ఎలిమెంట్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ విచ్ కంపెనీస్ చెక్. అగైన్ ఈ యాప్టిట్యూడ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. ప్రతి కంపెనీ చేస్తుందా అంటే చేయకపోవచ్చు. బేసిక్గా ఎలా ఉంటుందంటే కొన్ని కంపెనీస్ ఏమో దే విల్ చెక్ యువర్ యాప్టిట్యూడ్ స్కిల్స్ అండ్ కొన్ని కంపెనీస్ ఏమో దే విల్ చెక్ యువర్ టెక్నికల్ నాలెడ్జ్, ఎంసీక్యూ నాలెడ్జ్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. కాబట్టి రెండు ప్రిపేర్ అవుతే బెటర్. థర్డ్లీ ఇంటర్వ్యూ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది పట్టించుకోరు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ యువర్ రెజ్యూమ్ ప్రిపరేషన్. రెఫరల్స్కి ఎప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది అగైన్ ఇట్స్ అ ఇంపార్టెంట్ పారామీటర్. ఇంటర్వ్యూస్ని కాన్ఫిడెంట్గా ఎలా ఫేస్ చేయాలి, ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ముందుకు వెళ్ళిన వెంటనే మీరు నర్వస్ అయిపోతే పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. కాబట్టి హ్యాండ్లింగ్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ వీ హ్యావ్ మాస్టరింగ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్. నా దృష్టిలో హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఆర్ లైక్ లీక్డ్ పేపర్. అంటే ముందుగానే మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది తెలుసు. సో మీరు ఆ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. బికాస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లో ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ కామన్. బేసిక్గా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్, మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మిమ్మల్ని మీరు 5 ఏళ్లలో ఎక్కడ చూసుకుంటున్నారు, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్. సో వాటికి మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. బికాస్ మీకు క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్ ముందే ఇచ్చినా మీరు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. దట్స్ ఆల్ అబౌట్ ఇట్ కదా. కాబట్టి ప్రిపేర్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ వెరీ వెల్. కైండ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్తో మాక్ ఇంటర్వ్యూస్ని అరేంజ్ చేసుకుని మీలో మీరే కైండ్ ఆఫ్ ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ని మాత్రం మాస్టర్ చేయండి. దెన్ వీ హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత జీడీస్ తగ్గిపోయాయి, బట్ ఇంకా దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ దట్ టేక్ జీడీస్. ఓకే, కాబట్టి ప్రిపేర్ ఫర్ జీడీస్. సో ఫైనలీ కమింగ్ టు ద రెఫరింగ్ మెటీరియల్స్, చాలానే ఉన్నాయి, బట్ దీస్ ఆర్ సంథింగ్ దట్ ఐ ప్రిఫర్. ఫర్ టెక్నికల్ నాలెడ్జ్ మీ టెక్స్ట్ బుక్ కానివ్వండి ఆర్ మీ క్లాస్లో దేర్ విల్ బీ రన్నింగ్ నోట్స్ కదా, దాన్ని చదువుకోండి. కమింగ్ టు యాప్టిట్యూడ్ స్కిల్స్, ఇండియా బిక్స్ అనే వెబ్సైట్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. ఇక్కడ స్లైడ్స్లోనే ప్రతిదానికి నేను లింక్ ఇచ్చాను. ఇఫ్ యూ గో హియర్ ఫర్ ఈచ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇస్ అ లింక్. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇండియా బిక్స్లోని కాన్సెప్ట్ని చదువుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ. ఓకే, అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఈ స్లైడ్స్ యొక్క లింక్ కూడా ఉంటుంది. మూవింగ్ ఫార్వర్డ్, ఫర్ ఇంటర్వ్యూ స్కిల్స్ వంశీ భవానీ ఛానల్లో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. రెజ్యూమ్ ప్రిపరేషన్, రెఫరల్స్, ఇంటర్వ్యూ టిప్స్, హెచ్ఆర్ క్వశ్చన్స్, జీడీస్, ఇవన్నీ కూడా వీ హ్యావ్ ఆన్ వంశీ భవానీ ఛానల్. అండ్ ఎస్పెషలీ ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయితే మీకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా వంశీ భవానీ ఛానల్ దొరికేస్తుంది. ఓకే, నేను ఏదో ఇది ఫాల్స్ క్లెయిమ్ చేయట్లేదు, జస్ట్ గో ఆన్ టు ద ఛానల్ అండ్ చెక్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ గైడ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.